తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు ఆ పార్టీ నేతలు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. ప్రతి బక్రీద్ పండుగకు ముస్లింలు గోవధ చేయటం ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. ఇక మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయన్నారు బీజేపీ నేతలు. తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు పట్టిన శని బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నారు. దోపిడీ దగా చేయటంలో రెండు పార్టీలు దొందుదోందే అని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు కిషన్ రెడ్డి. ఉద్యమకారులు అమరుల మీద ఒట్టేసి చెప్తున్నానని, తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి. మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులేదు. ఎవరి పాపం అడుగుతా ఉన్నాను. ఇది టిఆర్ఎస్ పాపం కాదా, కేసీఆర్ పాపం కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాపం కాదా అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దోపిడీలో, దగా చేయడంలో, మోసం చేయడంలో ఏమాత్రం తేలా లేదు. దొందే. కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఒకే నాణానికి బొమ్మ వరుస లాంటి పార్టీలు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, 60 ఏళ్ల ఆరాటం, ప్రజల అస్తిత్వపు ఆత్మగౌరవ పోరాటమే తెలంగాణ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మహనీయుల ఆశయాలతో ఆశయ సిద్ధికై అమరుల ఆత్మార్పణ ఫలితంగా తెలంగాణ అవతరించిందన్నారు. కరీంనగర్లోని పార్టీ క్యాంప్ ఆఫీసులో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు సంజయ్. ప్రతి బక్రీద్ పండుగకు ముస్లింలు గోవధ చేయటం ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు ఎంపీ రఘునందన్. దేశంలో మెజారిటీ ప్రజలు గౌరవిస్తున్న గోమాత విషయంలో ముస్లింలు మానవత్వంతో వ్యవహరించాలన్నారు. పోలీసులు సరిగా విధులు నిర్వహించట్లేదని, హిందూ సంఘాల నాయకులు గోవులను రక్షిస్తున్నారని చెప్పారు. సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బజరంగ్ దళ్ నాయకులను పరామర్శించారు రఘునందన్. హిందూ మతం గొంతు నొక్తమైనటువంటి ఆలోచన ఏదైనా చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష తప్పదు, దానికి బదిలా కూడా తీసుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఒకటే నా రిక్వెస్ట్, ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే గతంలో గొడవలు జరిగిన ప్రాంతాలను ఐడెంటిఫై చేసిరో, దయచేసి అక్కడ సాయంత్రం నుంచి పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలి. ప్రజల హార్మోని దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. మీతో కాకపోతే చెప్పుండ్రి, మేమే అక్కడికి పోయి వాలంటీర్స్ గా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగానికి సూచిస్తాం. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల దశాబ్దాల కాల నెరవేరిన ఆ క్షణాలు ఎన్నటికీ మరువులేవన్నారు ఎంపీ డీకే అరుణ. అమరుల త్యాగాలు ఎన్నటికీ గుర్తుంటాయన్నారు. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు డీకే అరుణ. ఎంతో మంది అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు బీజేపీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు సుష్మా స్వరాజ్, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు కావడం లేదన్నారు. స్టేట్ బీజేపీ ఆఫీసులో అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పొంగులేటి. రాష్ట్రమంతటా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు గులాబీ పార్టీ నేతలు. జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఉద్యమ సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఇక తెలంగాణకు మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి 100 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ లీడర్లు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావడంపై మాజీ సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ముందుగా కమిషన్ నోటీసుల ప్రకారం 5న విచారణకు వెళ్తానని తెలిపారు కేసీఆర్. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత 11న విచారణకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీనిపై విచారణ కమిషన్ కు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఇదే కేసులో 9న విచారణకు హాజరు కానున్నారు హరీష్. శాంతియుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి చేసుకున్నామన్నారు. 10 ఏళ్లలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు మరింత గుణాత్మకమైన జీవన విధానం అందించేలా పాలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎవరో పొత్తు పెట్టుకుంటామని చెప్తున్న మాటలన్నీ తప్పన్నారు.
ఒంటరిగానే పోటీ చేసి 100 సీట్లలో గెలుస్తామన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు హరీష్. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసు అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామన్నారు. అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తప్పవని చెప్పారు హరీష్. స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈ రోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం అని చెప్పి గుర్తు చేస్తాను. ఇవాళ ఎన్నికలు జరిగితే 100 సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని. కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా? ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చేస్తాం. కవులు ఏ పాలకుడి ముందు కూడా తలవంచకూడదన్నారు ఎమ్మెల్సీ కవిత. పాలనలో లోపాలను ఎత్తి చూపాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి నిర్వహించిన యువ కెరటాలు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు కవిత. అంతకుముందు జాగృతి ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ఉద్యమంలో జాగృతి భాగం కావడం అదృష్టమని తెలిపారు. బతుకమ్మ ప్రారంభించినప్పుడు కూడా ఎప్పుడు నేను ఒకటే మాట చెప్పేదాన్ని, చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటే ఇంకా 100 ఏండ్లు మన తెలంగాణ సంస్కృతి బతికుంటది. అట్లానే యువమిత్రులు సాహిత్య రంగంలోకి వస్తే ఇంకా 100 ఏండ్లు తెలంగాణ సాహిత్యం వర్ధిల్లుతుంది. తెలంగాణ ఏ కవి కూడా ఏ పాలకుడి ముందు కూడా తల వంచకూడదు అనేటటువంటి సిద్ధాంతాన్నే మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. కవి ఎప్పుడైనా కూడా ప్రజల పక్షమే ఉండాలి. పాలకులు ఎవరైనా వారిని ప్రశ్నిస్తూ ఉంటేనే పనులు ఇంకా మంచిగా చేయగలుగుతాం. కాబట్టి నా పేరులోనే కవిత ఉన్నది, నేను ఎప్పటికైనా మీ పక్షమే ఉంటా. కాబట్టి ఎవరు పవర్లో ఉన్నా సరే ప్రశ్నించాల్సిందే అనేటటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ఏ గెలుస్తుందన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై అవగాహన లేక అనేక తప్పులు చేస్తుందన్నారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యారు నేతలు. కేసీఆర్ 3 ఏళ్లలో మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో మీరందరూ కూడా అప్పుడు ఎవరు లేకుండా ఒక 5-6 మనుషులే ఉండే అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇంతమంది 60 లక్షల మంది మన సభ్యత్వం ఉంది. మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి. ప్రజలు మన వైపు ఉన్నారు కానీ వాళ్ళని మలుపుకోవాలి, చెప్పాలి. చాలా బాగా వస్తుంది. బాగా మెజారిటీ లోకల్ బాడీలో మనం అన్ని గెలుస్తాం. మీరు ప్రజలలో ఉండరు, తప్పకుండా కేసీఆర్ కు మళ్ళా 3 ఏళ్లలో సీఎం అవుతాడు. పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుకోవద్దని హెచ్చరించారు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. మహబూబాబాద్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు శంకర్ నాయక్. ఇంకోసారి తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే బాగుండదని, వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. శంకర్ నాయక్ మాటలతో షాక్ గురయ్యారు నేతలు.